ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా యేసు నామం పేరిట వందనాలు. సర్వోన్నతుడు సర్వాధికారి తన కృపచేత మనందరినీ ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించి ఇచ్చిన ఈ గడియలలో ఆయన ఇచ్చిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన పాద సన్నిధిలో మనం నడవడానికి చూపిన కృపను బట్టి ఆ సర్వోన్నతుడికి కృతజ్ఞత వందనాలు. దేవాది దేవుడి రోజు మనకిస్తున్నటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనము చివరి వాక్యమును దేవుడి రోజు మనకు అనుగ్రహిస్తున్నాడండి. ఈ వాక్యము మర్మముతో కూడినటువంటి వాక్యము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి. ఆ వాక్యం ఏదై ఉందంటే, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని దేవుడి రోజు మనకు సెలవిస్తున్న వాక్యమై ఉన్నదండి. ఏమై ఉందంటే, దేవుడు ఏమంటున్నాడు, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అని అంటున్నాడు. నిన్ను కాపాడి, ఎందుకు ఈ లోకంలోనికి వచ్చామో, ఏం చేయడానికి వచ్చామో, ఏం చేస్తున్నామో, రేపు ఏం చేసి ఎక్కడికి వెళ్ళబోతున్నామో, ఇటువంటి నిరీక్షణ ఒక ప్రణాళిక అన్నది లేకుండానే జీవితాలు గడిచిపోతూ ఉంటాయి కదండి చాలా వరకు. కానీ దేవుణ్ణి నమ్మిన మనకు ఒక నిరీక్షణ ఉందండి. ఆ పరిశుద్ధుడు తన ప్రణాళిక ప్రకారము మనల్ని నడిపించి ఇహలోకపరమైన మన క్రియలన్నిటి నుంచి దేవుడు మన కొరకు ఆయన రక్తమును కార్చి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన తన కొరకు మనల్ని ఎన్నుకొని ఆ ప్రణాళిక ప్రకారము మనల్ని జీవింపచేస్తూ రక్షణను స్థిరపరచి ప్రతి క్షణము మనల్ని తన వాక్యము ద్వారా బలపరుస్తూ ఆ సర్వోన్నతుడు తన మార్గములలో మనల్ని నడిపిస్తున్నాడండి. సో మనందరికీ కూడా మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీద అన్న ఒక నిరీక్షణ కానీ దేవుడి ప్రణాళిక కానీ మనందరి పట్ల ఉన్నది అన్న విషయం మనకు తెలుసు. కానీ చాలామంది ఉన్నా కూడా నిర్లక్ష్యంతో ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. అందుకే మరొకసారి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏమై ఉన్నదనంటే, దేవుడు అంటున్నాడు, ముందుగా నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అని అంటున్నాడు. నిన్ను కాపాడి అని అంటున్నాడు. ఎక్కడ కాపాడండి దేవుడు మనల్ని? ఎక్కడ కాపాడాడు ఆయన మనల్ని అంటే, ఎప్పుడు కాపాడాడు? మనము పాపములో ఉన్నప్పుడు, లోకానుసారముగా మనం జీవిస్తున్నప్పుడు మన వాళ్ళే మన క్రియలను బట్టి మనకు వెనకొక మాట ముందొక మాట మాట్లాడుకుంటూ లోకానుసారంగా మనల్ని బంధిస్తూ బాధిస్తూ నొప్పిస్తూ గాయపరుస్తూ ఉన్న సమయంలో ఆ దేవాది దేవుడు మన కొరకు దిగి వచ్చి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనందరినీ కాపాడి ఆ రక్తము ద్వారా కడిగి మన పాపాలను ఆయన పరిశుద్ధుడు ఆ దేవాది దేవుడు తన రక్తము ద్వారా శుద్ధీకరించి తన స్వాస్థ్యముగా మనందరినీ సిద్ధపరచుకున్నాడండి కదా. ఇటువంటి గొప్ప దేవుడు మనకు కలిగినందుకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. సో మనల్ని ఎప్పుడు కాపాడాడు? పాపములో ఉన్నప్పుడు మనల్ని కాపాడాడు, అతిక్రమములో ఉన్నప్పుడు మనల్ని కాపాడాడు, దేవునికి దూరముగా ఉన్నప్పుడు మనల్ని కాపాడాడు. దేవుడు అంటే నచ్చని సమయంలో మనము దేవుని వాక్యము వినే విధముగా మనల్ని కాపాడి మన పాపములో నుంచి విడిపించాడు దేవుడు. అప్పుడు కాపాడాడు మనల్ని. ఆయన కాపాడి ఏం చేస్తున్నాడంట, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని అంటున్నాడు. ఈరోజు ఒక్కొక్కరితో కూడా మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ముందుగా నిన్ను కాపాడాడు దేవుడు, ఈ లోకంలో నుంచి నిన్ను కాపాడాడు తన పరిశుద్ధత కొరకు కాపాడి ఆయన నెక్స్ట్ ఆయన అంటున్నటువంటి మాట ఏదై ఉందంటే, ప్రజల కొరకు నిబంధనగా నిన్ను దేవుడు నియమించాడంట. ఒక నిబంధనగా అంటే ప్రజల కొరకు, వారిని దేవుడు నిన్ను ప్రేమించి ఎలా పరిశుద్ధ మార్గంలో నిన్ను నడిపిస్తున్నాడో, నిన్ను ఎలా ఆయన ప్రేమించి ఆయన కృపను నీకు తోడుగా ఉంచి ఆ దేవాది దేవుడు నిన్ను నడవజేస్తున్నాడో, సో ఈ కృపను అందరికీ ప్రకటించాలి. ఆ పరిశుద్ధతలోనికి వారిని కూడా నువ్వు నడిపించడానికి ప్రజల కొరకు నిన్ను దేవుడు నిబంధనగా ఎన్నుకున్నాడంట. కాబట్టి ప్రజల కొరకు నిబంధనగాను, ఆ తర్వాత అన్యజనులకు వెలుగుగాను. అన్యజనులకు అంటే దేవునికి దూరముగా ఉన్నవారికి, అంటే దేవుడంటే నచ్చని వారికి ఆయన ఇచ్చే పరిశుద్ధత కానీ ఆయన వాక్యము కానీ ఆయన ప్రేమ కానీ ఆయన వాత్సల్యము కానీ అవసరం లేదు, మేము ఉన్న స్థితిలో మేము బాగానే ఉన్నాము, మాకేం తక్కువైంది, మేము అన్ని విధాలుగా మేము చక్కగానే ఉన్నాము, ఈరోజు మాకొకరు చెప్పాల్సిన అవసరం లేదు అని ఇహలోక దేవత వారి కళ్ళను కప్పేసి వాళ్ళు మాట వినని పరిస్థితులలో ఉన్న అన్యజనులైన వారికి దేవుడు నిన్ను నన్ను మనందరినీ వెలుగుగా నియమించి ఉన్నాడంట. దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కదండి. ఈరోజు రక్షించబడ్డాము మనమనంటే ఊరికేనే మన పాపాలను చూసి దేవుడు మనల్ని పిలిచి ఆ రక్తంతో కడిగి మనల్ని నిలబెట్టేయలేదండి. దేవుడు మనల్ని కాపాడి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన దేవాది దేవుడు ప్రజల కొరకు నిబంధనగా ఎన్నుకున్నాడు. ఆయన నా మార్గంలోనికి వారిని నడిపించండి, జీవితాన్ని మార్చడానికి వచ్చాను, నువ్వు పొందుకున్న నీ పరిశుద్ధ జీవితాన్ని ఇతరులకు కూడా కనపరచు అన్న విధముగా మాట్లాడి
ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడు, అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాడు. సో నువ్వు దేవుని కొరకు, దేవుని పని మీద, దేవుడి కొరకు నువ్వు నియమించబడి ఉన్నావు. ప్రతి క్రైస్తవ బిడ్డ తెలుసుకోవాల్సినటువంటి ప్రణాళిక ఇది మన పట్ల అయి ఉందండి. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్దాం. మనం దేవుడి దగ్గర నేనేం పొందుకున్నానో దాన్ని, ఆ ప్రేమ కానీ, ఆ కృప కానీ, ఆయన వాత్సల్యము కానీ నేను ఇతరులకు కూడా కనబరుస్తానని దేవుని ఎదుట నీ క్రియల ద్వారా కనబరుస్తూ ఆ దేవుని ప్రేమను పట్టుకుని నువ్వు అన్యులనందరినీ కూడా, నువ్వు ప్రజలనందరినీ ప్రేమించి ఆయన మార్గంలో నడిపిస్తే అందుకొరకే నిన్ను నియమించి ఉన్నానని ఆ సర్వోన్నతుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్దాం. ఆ కృప పొందుకొని ఆ సర్వోన్నతుడు నియమించిన నియామకం ప్రకారం ఆయన దృష్టికి యథార్థముగా ఉండి మనము ఆ సర్వోన్నతుని ఘనపరుద్దాం. కాబట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ ఈ వాక్యం అందుకొని ఆయనకు మాత్రమే స్తుతి స్తోత్రములు చెల్లించి ముందుకు కొనసాగుదాం. ఇటు కృప దేవుడు తన వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.